హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈ రోజు నేను మీకైతే పోట్లీ బటన్స్ తోని హ్యాండ్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. అది నేను ఎలానో చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఇలా హ్యాండ్ అయితే నార్మల్ గా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇదైతే 6 ఇంచెస్ తోని పొడవు తీసుకున్నా. ఇక్కడ 8 ఇంచెస్ చంక రౌండ్ 8 ఇంచెస్ తీసుకున్నా. కింద 6 ఇంచెస్ ఇలా తీసుకొని నేనైతే నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ని ఇలా 2 ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటు ఒక 1/2 ఇంచు ఇలా మనం ఇక్కడ ఇది ఈ మధ్యలోకి ఇలా మనం టక్కిచ్చేయాలి. ఇలా టక్కిచ్చేసిన తర్వాత ఒకసారి ఇలా మంచిగా రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచుతోని ఇటు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచుతోని ఇలా మార్కింగ్ చేయాలి. చేసి ఇప్పుడు ఇక్కడ ఇలా టక్కిచ్చేయాలి. ఇటు టక్కిచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఈ స్కేల్ తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో లైన్ ఉంది కదా, ఈ మధ్యలోకి ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. చేసిన తర్వాత మనం ఇటు 1/2 ఇంచు తీసుకున్నాం కదా, ఇటు 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఇటు ఒక 1/2 ఇంచుకి ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మధ్యలో లైన్ వేసుకున్నాం కదా, మనం ఈ మధ్యలో లైన్ కు ఇటు 1/2 ఇంచు తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ హ్యాండ్ మనం ఇది మెజర్మెంట్స్ తో కట్ చేసిన హ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇలా మధ్యలోకి పెట్టేసి చూడండి, ఇక్కడ నేనైతే మార్కింగ్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ కింద లైన్ మార్కింగ్ చేసుకున్నా, ఇక్కడ మీద లైన్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది తీసేసిన తర్వాత ఈ మీది లైన్ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద లైన్ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మీదికి మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి నేను పోట్లీ బటన్స్ తోని డిజైన్ అయితే చేస్తా. అది ఎలానో చూడండి. ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మరి ఒక వీడియోలో మీకు చెప్తాను. ఈ పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేయడానికి ఇలా మనం 1 సైడ్ పాదాన్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ 1/2 ఇంచు మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి చూడండి ఈ 1/2 ఇంచు లైన్ మీదనే ఇలా పెట్టాలి. ఈ లైన్ మీద ఈ బటన్ వచ్చే విధంగా ఇలా మనం స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ మీద ఈ 1/2 ఇంచు లైన్ మీద ఇక్కడ ఈ పోట్లీ బటన్ అనేది ఇలా రావాలి. కొంచెం జాగ్రత్తగా ఇలా మంచిగా ఇలా పట్టుకొని ఇలా మనం దగ్గర ఇలా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా 1 బై 1 పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. అన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. లేకుంటే హ్యాండ్ మీద ఉబ్బెత్తుగా వస్తుంది. ఆ ఎడ్జెస్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఇలా కింద మెయిన్ క్లాత్ ఉంటుందిగా, ఆ మెయిన్ క్లాత్కు కట్ కాకుండా అలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎడ్జెస్ మీద కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఎందుకంటే లేవకుండా బటన్స్ అనేటివి లేవకుండా ఉబ్బెత్తుగా రాకుండా ఇంకొక కుట్టు అయితే నేను వేస్తున్నా.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మధ్యలో మెయిన్ లైన్ ఉంది కదా, ఈ మధ్యలో లైన్ కాకుండా ఇటు సైడ్ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ ఇక్కడ మనం ఇటు సైడ్ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ దగ్గర నుండి ఈ పోట్లీ బటన్ మీదకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అయితే వేసుకోవాలి. వేసుకొని దాని మించలి ఒక కుట్టు అయితే మనం వేసుకుంటూ రావాలి. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇట్లా దీని మీద ఒక కుట్టు అయితే ఇట్లా మనం మీదికెళ్ళి వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను మరిన్ని వీడియోలు అయితే చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా డోరీ రెడీ చేసుకోవాలి. చేసుకొని ఇలా లైనింగ్ క్లాత్కు ఇలా డోరీని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటారు. ఇది ఎలా అయ్యానో నేను స్పెషల్గా ఈ వీడియోని అయితే రెడీ చేస్తాను. ఇప్పుడైతే నేను చూపిస్తలేను. ఇలా నేను స్టిచ్ అయితే వేసుకున్నా. ఇలా ఇది ఎలా రెడీ అయ్యానో నేను మరి ఒక వీడియోలో అయితే నేను మీకు చూపిస్తా. ఇప్పుడు హ్యాండ్కు మధ్యలో మిడిల్ పాయింట్ చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ని అయితే వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ 1/2 ఇంచుతోని ఖర్చు వదిలేసుకొని పైపింగ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్చింగ్ మీద మళ్ళీ మనమైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా టక్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనకు నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. లావుగా ఉబ్బెత్తుగా రాకుండా ఇలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి మనం ఇలా గోరుతో ఒక్కసారి ఇలా అనుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీద కూడా ఇప్పుడు హ్యాండ్కు మీది వైపు కూడా ఒక కుట్టు అయితే వేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇక్కడ కొంచెం ఇలా బటన్ని ఇట్లా జరిపి బటన్ పైన పడకుండా ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మన వెనకాల మన హ్యాండ్ ఎలా ఉందో అలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ పోట్లీ బటన్స్. ఇలా కిందికి కాకుండా ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా చేయడం వల్ల ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. ఈ పోట్లీ బటన్స్ మనకు ఇటు సైడ్ కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ కావాలంటే ఇది మన ఇష్టం అండి. మనం ఎటు సైడ్ కావాలనుకుంటే అటైతే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.